నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. కూటమి 2 నెలలు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి. లోకేష్ గారి పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే అంజీ గారు, లోకేష్ని అతను కెరియర్ యాజ్ ఎ పొలిటీషియన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను. అతను తనను తాను మలుచుకున్నటువంటి తీరు, వయసుతో పాటు అతని ఆలోచన విధానంలో వచ్చినటువంటి మెచ్యూరిటీ, టఫ్ టైమ్స్లో అతను నిలబడేటువంటి పద్ధతి, తర్వాత విషయాల పట్ల అతను స్పందించేటువంటి తత్వం, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మెచ్యూర్డ్ పర్సన్గా ఆయన మార్పు చెందుతూ వచ్చాడు. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కాకపోతే లోకేష్ విషయంలో మాలాంటి వాళ్ళని రాజకీయ విశ్లేషకులు సంతోషిస్తుంది ఏంటంటే, ఒక ఐడియల్ పొలిటీషియన్, ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలో అని మేము కోరుకుంటాము ఒక రాజకీయ నాయకుల్లో, అవి లోకేష్లో ఇప్పటికైతే మీకు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇప్పటికైతే నేను కండిషన్ ఎందుకు పెడుతున్నానంటే, ముందు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఎందుకంటే అతను తిన్న దెబ్బల్లో నుంచి కావచ్చు, అతను పొందినటువంటి అనుభవాల్లో నుంచి కావచ్చు, లేకపోతే పేరెంట్స్ యొక్క బ్రాటప్లో నుంచి కావచ్చు. సో అది ఒక రకమైనటువంటి సంస్కారం అనేటువంటిది అతను నేర్చుకుంటూ వస్తున్నాడు. రోజు రోజుకి తను తాను మెరుగుపరుచుకుంటున్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, కూటమి కట్టినప్పటి నుంచి ఒక బలమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన వారసుడిగా ఇతను ప్రొజెక్ట్ అవుతూ సుదీర్ఘమైన తన పాదయాత్రలో ఈ ప్రభుత్వం ఇంత పెద్ద విజయంలో తన పాత్ర కూడా ఉంది. కానీ అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకొని, పవన్ కళ్యాణ్ అనేటువంటి బలమైనటువంటి చరిష్మా ఉన్న నాయకుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో చేరినప్పుడు ఆటోమేటిక్గా నంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి నంబర్ 3 పొజిషన్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు లోకేష్ ఎలా ప్రవర్తించారు అనేటువంటిది మేము చాలా కీన్గా అబ్జర్వ్ చేశాం. జనరల్గా ఏంటంటే ఈగో క్లాష్ వస్తుంది అక్కడ. నిన్నటిదాకా అంతా నేను అన్నప్పుడు ఒక స్టెప్ తగ్గి థర్డ్ అనేటువంటిది, ఎంత మనం ఇవాళ మాట్లాడుకున్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ రాజకీయంగా పార్టీకి ఉన్నటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రానికి ఉన్న అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నంబర్ 3 అనే పొజిషన్లో అతను ఇమిడిపోయినటువంటి పద్ధతి. ఇది కొంచెం క్రిటికల్ ఎనాలిసిస్. అది చాలా తక్కువ మంది అలా ఇమడగలుగుతారు. పైగా చక్కటి అన్నదమ్ముల్లాగా వాళ్ళు, అది అక్కడికే వస్తుంది. మాట ఏదన్నా మాట్లాడాలంటే పవన్ అన్నతో మాట్లాడి చెప్తాను, పవన్ అన్నను కనుక్కొని చెప్తాను అనేటువంటిది 2-3 సందర్భాల్లో చూసాను. ఒక సంకీర్ణ ప్రభుత్వానికి కావాల్సినటువంటి అన్ని లక్షణాలు ఈ ముగ్గురు నాయకుల్లో పుష్కలంగా ఉన్నాయి. అందుకనే నేషనల్ లెవెల్లో రిజల్ట్స్ రాగానే నేషనల్ మీడియాస్లో చాలా మీడియాస్ చెప్పింది ఏంటంటే, సంకీర్ణ రాజకీయం అనేటువంటిది ఎలా ఉండాలి, ఎలా కలిసి కూటమి కట్టాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా విజయాన్ని సాధించాలి అనేటువంటి దానికి ఈ కూటమి అనేటువంటిది ఒక కేస్ స్టడీ లాగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఈగో క్లాషెస్ వచ్చేసి ఎక్కడ నువ్వా నేనా అనుకొని విచ్ఛిన్నమైనటువంటి కూటమిలే చాలా ఉంటాయి. దాంట్లో వాళ్ళిద్దరి పాత్ర ఎంత ఉందో వాళ్ళకంటే కూడా ఒక మార్క్ నేను లోకేష్కే ఎక్కువ వేస్తాను. ఎందుకంటే వాళ్ళంటే అనుభవజ్ఞుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఆయన అర్థం చేసుకోగలడు. పవన్ కళ్యాణ్ దెబ్బతిని ఉన్నాడు, ఒక్క సీటు కూడా సాధించుకొని వచ్చిన ఒక సీటు పోయినటువంటి వ్యక్తి, ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. కానీ కొత్తగా వచ్చినటువంటి లోకేష్ ఏ రకమైనటువంటి ఈగో లేకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసిపోయినటువంటి పద్ధతి అనేటువంటిది చాలా ముచ్చటగా ఉంది. అది విజయాన్ని తెచ్చిపెట్టింది. అది విజయం వచ్చేదాకా సహజంగానే ఏమవుతుందంటే 164 మందితోటి అప్రతిహతమైనటువంటి విజయం రాగానే ఖచ్చితంగా అధికారం అనేటువంటి తలకెక్కుతుంది. సో నేను ప్రతి క్షణం గమనిస్తున్నాను, ఈ లక్షణాలు ఈ ముగ్గురులో ఎవరి దగ్గరన్నా వచ్చినాయా అనేటువంటిది ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను అనుక్షణం గమనిస్తున్నాను ఈ ముగ్గురిని. విచిత్రంగా అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనంతగా వీళ్ళు వినయంగా తయారవుతున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా వెళ్ళి వాళ్ళ ఆవిడికి పట్టుచీర కొనటం, షాపింగ్ చేయటం మీరు చూసారా? అక్కడ దాకా ఎందుకు, సీట్ దా కవర్లో ఉన్నాయి చూసారా? ఉన్నప్పుడు అది తీసేసి టవల్ తీసేస్తున్నాడు, అన్ని తీసే. తర్వాత చాలా సింపుల్గా అనుక్షణం నవ్వుతూ ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని ఎంత నవ్వుతూ మనం ఎప్పుడు ఆయన గతంలో 3 సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు చూడట్లేదు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీటింగ్లో కూడా సరదాగా వాళ్ళతోటి జోకులు వేస్తూ, వాళ్ళ నుంచి సలహాలు తీసుకుంటూ, తర్వాత టైం ప్రకారంగా ముగిస్తూ మనం చూసాం. ఎట్ ద సేమ్ టైం ఈ పాత్ర ఈయన పోషిస్తూ ఉంటే, నాకు రాజకీయాల్లో అనుభవం లేదు,
ఇలాంటి అనుభవమైన నాయకుడితోటి కలవటం నా అదృష్టంగా భావిస్తూ ఆయన నుంచి నేను ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవాలి ఈ 5 ఏళ్లలో అనేటువంటి భావన పవన్ కళ్యాణ్ గారిలో కనబడుతుంది. ఆయన డీప్గా అబ్జర్వ్ డీప్గా అసలు ఎలా ఐఏఎస్ ఐపీఎస్లతో ఈయన హ్యాండిల్ చేస్తున్నాడు, అధికారులతో ఎలా మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళతో అనుక్షణం ఒక నిత్య విద్యార్థిలాగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. సమస్యల పట్ల స్పందించడంలో కూడా అలాగే. లోకేష్ వీళ్ళు ఈయనతో పోల్చుకుంటే ఆయనకి పాలన అనుభవం ఉంది, 5 సంవత్సరాలు మినిస్టర్గా కూడా చేశాడు. దాంతో ఏంటంటే చొరవగా చొచ్చుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎక్కడ నుంచి ఒక సమస్య ఆయన దగ్గరికి వచ్చినా కూడా ఒక ఇద్దరిని అక్కడి నుంచి గల్ఫ్లో వాళ్ళు ఇరుక్కుపోయినప్పుడు వాళ్ళని స్పందించి వెనక్కి ఒక 2 రోజుల్లో తీసుకొచ్చినటువంటిది చాలా మైలేజ్ ఇచ్చింది ఎవరికి, లోకేష్కి. దానికంటే కూడా నాలాంటి వాళ్ళందరూ ముచ్చటపడ్డది ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి వెళ్ళినప్పుడు గృహ నిర్బంధం చేస్తే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళని, వాళ్ళు ఒక లెటర్ రాస్తే దానికి సమాధానం ఇస్తూ క్షమాపణ చెప్పినటువంటి పద్ధతి. అవును, ఇవన్నీ కూడా ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడు ఎమర్జీ అవ్వటానికి కావాల్సినటువంటి లక్షణాలు. దానితో పాటుగా ఈ ప్రజా దర్బార్ అండి, ప్రజా దర్బార్ అక్కడికి వస్తున్నాను. అనునిత్యం ప్రజలతో ఆయన మిక్స్ అవుతున్నటువంటి పద్ధతి, ఎక్కడా పరిష్కారం కాని సమస్య లోకేష్ దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుందనేటువంటి ఒక పేరైతే ఈ తెచ్చేసుకున్నాడు ఈ 2 నెలలు. అది అదనపు భారంగా కూడా అతనికి మారబోతోంది ఫ్యూచర్లో. ఎందుకంటే వచ్చి 2 నెలలు అయింది. ఎందుకంటే ఆకాంక్షలు పెరిగే కొద్దీ మీ మీద భారం పెరుగుతుంది. వీటిల్లో ఎక్కడైనా ఫెయిల్ అయితే ఏంటంటే ఎంతైతే పాజిటివ్ వచ్చిందో అంత నెగిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మెచ్యూరిటీ ప్రదర్శిస్తున్నాడు కాబట్టి అనుక్షణం నిజంగా అతనికి అంతటా అతనే తెలివితేటలతో ప్రవర్తిస్తున్నాడా, లేకపోతే ఎవరన్నా వెనకుండి గైడ్ చేస్తున్నారా వాళ్ళ మదర్ లాంటి వాళ్ళు అనేటువంటిది కూడా నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. గతంలో చెప్పేవాడు చూసారా, ఏదన్నా మీటింగ్లో నేను తప్పుడు మాట మాట్లాడినా, ఆవేశంతో మాట్లాడిన ఇంటికి వెళ్ళగానే మా అమ్మతో నాకు క్లాస్ ఉంటుంది అనేటువంటిది. సో అలాంటి ఎవరో ఒక గైడింగ్ ఫ్యాక్టర్ లేకపోతే, ఎందుకంటే అధికారంలో చుట్టూ మీకు వచ్చేసి భజన పరులు చేరిన తర్వాత అహంకారం ఆటోమేటిక్ వచ్చేస్తాం. సో ఆ వచ్చిన దర్బార్లో కూడా వాళ్ళని అడ్రస్ చేసే పద్ధతి, దగ్గరికి తీసుకునేటువంటిది. మీరు సమస్య పరిష్కారం అయినా అవ్వకపోయినా అందరి సమస్యలు పరిష్కారం చేయడం అనేది సాధ్యం కాదు, కానీ ఈయన దగ్గరికి వెళ్తే అవుతుంది అనేటువంటి ఒక భరోసా కల్పించగలుగుతున్నాడు. అంతవరకు సక్సెస్ అవుతున్నాడు. కాబట్టి రోజువారీగా ఏంటంటే అతను చంద్రబాబు నాయుడు గారి పద్ధతిలో ఆయన వెళ్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారి పద్ధతిలో ఆయన ఎమర్జ్ అవుతున్నాడు. ఒక ఐడియల్ లీడర్గా ఈయన వచ్చాడు అంటే ఏంటంటే ఇవాళ ఈ 5 ఏళ్ల పాలన కాకుండా ఒక 30-40 సంవత్సరాలు మళ్ళీ ఒక మంచి రాజకీయ నాయకుడు మన రాష్ట్రానికి ఇది తోడైనప్పుడు ఏంటంటే అటు తెలుగుదేశం పార్టీకి ఇటు రాష్ట్రానికి కూడా ఇవాళ అలాంటి నాయకులు అవసరం ఉంది. అధికారం ఉన్నప్పుడే వినయం తెచ్చుకోవాలి. అధికారం ఉన్నప్పుడే మనం ఏదైనా పొగడితో వచ్చినా ఇంకోటి వచ్చినా, నేను చెప్తుంటాను మా వాళ్ళకి, ఎవరైనా పొగిడారు అనగానే వెంటనే మా అబ్బాయికి కూడా నేను అదే చెప్తాను, ఎవరైనా నిన్ను బాగా పొగిడారు అనగానే నేలను చూసుకో. ఎందుకంటే ఎంతైనా కానీ మనం నుంచోవాల్సింది ఈ నేల మీదే అనేటువంటి భావన మనసులో ఉన్నప్పుడు ఏంటంటే ఏది కూడా నేను చెల్లింపజేయదు, ఏ పొగడత కానీ ఇంకోటి కానీ. ఆ పద్ధతి ఖచ్చితంగా లోకేష్ పాటిస్తున్నాడని అయితే నేను చెప్పగలుగుతానండి. ఓకే, ఆ రూపంలో ఒక మంచి లీడర్గా ఎమర్జ్ అవుతున్నాడు. అది పార్టీలో ఉన్నటువంటి కనీసం 50 మెంబర్స్ నాయకులు కనుక అనుసరించగలిగితే అసలు తెలుగుదేశం అనేది ఒక ఐడియల్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఇవాళ చూడండి, రామ్మోహన్ నాయుడు వెళ్ళాడు. ఒక రామ్మోహన్ నాయుడు యంగ్ ఫెలో, పార్లమెంట్లో అతను చెప్తున్న సమాధానాలు వింటూ ఉంటే ఏవియేషన్ మినిస్టర్గా ఎంత ముచ్చటేస్తుందండి. సబ్జెక్ట్ మీద ఎంత కమాండ్. ఇప్పుడు మిగతా అంతమంది మంత్రులు ఉన్నారు, అంతకుముందు ఎంతమంది ఉన్నా కానీ అంత అథెంటిక్గా చెప్పడం అంటే ఏంటంటే సెలెక్ట్ చేసుకునే పద్ధతి. ఈసారి మినిస్టర్లు అందరూ బాగున్నారండి చక్కగా. సెంట్రల్లో కూడా తర్వాత గతంలో కూడా కేవలం 3 ఎంపీలు ఉండేవాళ్ళు వీళ్ళకి. ఎవరెవరు? రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవు, కేశినేని నాని. అయినా ఎలా అల్లాడిచ్చారు, సబ్జెక్ట్ మీద మాట్లాడాలంటే కేశినేని నాని గారిని పక్కన పెట్టినా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారంటే పార్లమెంట్ మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూసేది. అంటే సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్. ఏ కొడాలి నానినో లేకపోతే అవంత్ శ్రీనివాస్ లాంటి వాడినో వెళ్ళి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం కూడా పంపించింది అనుకోండి అట్టంటే. సో ఇలాంటి నాయకుల్ని, చాకులు లాంటి కుర్రాళ్ళని కనుక వెతికి ఇవాళ 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో, యూత్ అంతా ఉన్నారు. వాళ్ళు కూడా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని కనుక పనిచేస్తే ఈ గవర్నమెంట్ అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇలా నేను మాట్లాడితే నేనేదో తెలుగుదేశం సింపథైజర్నో లోకేష్ని ఏదో నేను ఆకాశానికి ఎత్తేస్తున్నాను అనుకునేటువంటి భావన ప్రజలకు రావచ్చు వినేవాళ్ళకి. కానీ నేను చెప్తున్నది ఒక రాజకీయ పరిశీలకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా
నేను చూసినటువంటి రాజకీయంలో నేను అబ్జర్వ్ చేసినటువంటిది ఏమాత్రం మొహమాటం లేకుండా నేను చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా. సో ఇది ఒక శుభ సూచకం అని మనం అనుకోవచ్చు.